వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ 1.5 మీటర్. మనకు ఏ సైజ్ మెజర్మెంట్ అయితే ఆ సైజ్ తీసేసుకొని మార్క్ చేసి పెట్టుకోవాలి. ఫ్రంట్ వైపు 2.5 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంచుకోవాలి. కొంచెం రౌండ్గా కట్ చేసుకోవాలి కింద వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, టేప్ తోటి 2.5 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంచుకోవాలి. మెజర్మెంట్ కంటే కొంచెం ఎక్స్ట్రా 2.5 ఇంచెస్ ఉంచుకోవాలి. తర్వాత ఇటువైపు ఖర్చు ఉంచుకోవాలి. సేమ్ నేనైతే స్టార్ నెక్ పెట్టాను. స్టార్ నెక్ అయితేనే నీట్గా అది బాగుంటుందని చెప్పేసి పిక్చర్స్ ఇస్తున్నాను చూడండి మధ్య మధ్యలో. ఇదైతే హ్యాండ్స్ అండి, కొంచెం లోతు తీసుకొని కట్ చేసి పెట్టేసుకున్నాను. లైట్గా పఫ్ ఇస్తున్నాను అంతే. మీకు నచ్చిన హ్యాండ్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి, 3 ఇంచెస్ దగ్గర నుంచి మార్క్ చేసుకొని అక్కడ ఉల్టా వేసుకొని అక్కడ కొంచెం రఫ్ చేసి నెక్ వరకు మళ్ళీ అక్కడ కూడా రఫ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి రఫ్ అయిపోయిన తర్వాత బ్యాక్ తీసుకొని నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. 2 లేన్స్ని బాగా నీట్గా ఫోల్డ్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నెక్, నేను స్టార్ నెక్ పెట్టాను కాబట్టి స్టార్ కింద క్లాత్ పెట్టేసుకున్నాను. ఫైబర్ స్టిప్ అది వేయలేదు, అందరికీ కన్వీనియంట్గా ఈజీగా చూపిద్దామనేసి. నెక్స్ట్ వచ్చేసి ఇది కట్ చేసేసుకొని బ్యాక్ సైడ్ నెక్ అది ఉల్టా వేసేసుకుంటున్నాను. నీట్గా కట్ చేసుకొని ఖర్చులు 3 దగ్గర ఖర్చు పెట్టేసుకోండి. ముళ్ళల్లోనూ బ్యాక్ వేసేసుకొని ఉల్టా దాని మీద కుట్టు వేసేసాను. కుట్టు వేస్తే కొంచెం గట్టిగా ఉంటుందని చెప్పేసి ఇంకో కుట్టు వేసాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. ఇప్పుడు నెక్ చూడండి, కొంచెం స్టార్ నెక్ వచ్చేసింది. అక్కడ నెక్ దగ్గర కొంచెం ఓపెన్ అయితే చూడండి, అదేనండి మన డిజైన్. ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నందుకు బ్యాక్ కూడా నేను ఎక్స్ట్రా తీసుకున్నాను. ఎందుకంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది కాబట్టి, కట్స్ ఉండవు కాబట్టి ఫ్రీగా ఉండడానికి బ్యాక్ కూడా తీసుకున్నాను. అది మీ ఇష్టం, బ్యాక్ తీసుకున్నా తీసుకోకపోయినా. తీసుకుంటే కొంచెం ఫ్రీగా ఉంటుందని చెప్పేసి తీసుకున్నాను. ఇది కూడా ఉల్టా వేసేసుకోండి. నెక్ రౌండ్ పెట్టాను బ్యాక్ సైడు. ఖర్చులు అవి పెట్టేసుకొని నీట్గా ఉల్టా వేసేసుకొని దాని మీద మళ్ళీ కుట్టు వేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ చూపిస్తాను. జాయింట్ చేసుకోండి. జాయింట్ అయిపోయిన తర్వాత దీనికి కూడా నేను ఇప్పుడు కుట్టేస్తున్నాను బ్యాక్ సైడ్ కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇక చూడండి, బ్యాక్ సైడ్ కూడా ఎక్స్ట్రా ఉంది క్లాత్. 2 జాయింట్ చేసేసుకున్నాను. జాయింట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ స్టిచ్ చేస్తాను ఇప్పుడు మనం అదే నెక్ దగ్గర నీట్గా జాయింట్ చేసుకోండి, పర్ఫెక్ట్గా వచ్చేలాగా. 2 దగ్గరకు వచ్చి నీట్గా ఉండేలాగా చూసుకోండి. అవసరమైతే ఐరన్ చేసుకోండి మీరు. నేనైతే చేయలేదు, గట్టిగా కాటన్ కాబట్టి నీట్గా ఉంది. హ్యాండ్స్ కూడా లైట్గా పఫ్ ఇచ్చేసాను. పఫ్ ఇచ్చేసి ఫ్రంట్ది లోతు ఉన్నది ఫ్రంట్ వైపు పెట్టుకోండి, లోతు తీయండి బ్యాక్ వేసుకోండి. మిడిల్లో కట్ చేసుకొని మిడిల్ నుంచి పెట్టుకోండి. ఎప్పుడైనా హ్యాండ్స్ అటు ఇటు అడ్జస్ట్ కాకుండా ఉంటే నీట్గా ఉంటుంది. మిడిల్ నుంచి స్టిచ్ చేయండి. షోల్డర్ పార్ట్ నుంచి స్టిచ్ చేస్తే ఈజీగా ఉంటుంది మీకు. ఇది పఫ్ వచ్చేసింది నీట్గా. నెక్స్ట్ వచ్చేసి జాయింట్స్ అండి. జాయింట్ చేసేసిన తర్వాత నీట్గా కింద కూడా ఫోల్డ్ అది చేసేసుకోండి. పీకో అవసరం లేదండి వీటికి, కాటనే కాబట్టి నీట్గా నార్మల్ మిషన్ మీదే సరిపోతుంది. ఇదేనండి, ఇట్లా ఫ్రంట్ వైపుకి నెక్కి ఇక్కడ కొంచెం ఓపెన్ అయ్యి వస్తుంది స్టార్ నెక్. బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్. నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర ఉన్న బటన్స్ అవి స్టిచ్ చేశాను. టోటల్గా ఇలా ఉంటుందండి పిక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.